9 టీవీ ప్రేక్షకులకు అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద కామెంట్. బాయ్. వెల్కమ్ టు 9 టీవీని. నేను మీ అభిషేక్ని. హెల్దీ ఫుడ్ హెల్దీ లైఫ్ అనే ఒక చిన్న మాట కోసం ఆరోగ్యాన్ని ఎలా బాగుపరుచుకోవాలి, అసలు మన ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తీసుకోవాలి, ఇంతకుముందు రోజుల్లో వాళ్ళు తినే ఫుడ్ రాగి సంగటి ఇలాంటివి ఫుడ్ తిని జొన్నలు ఇలా తినే వాళ్ళ ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్నారు కూడా గట్టిగా వాళ్ళు స్థిరతగా ఉండే ఏ జబ్బులు లేకుండా ఉండే పరిస్థితి. కానీ ఇప్పటి రోజుల్లో చెడు తిండ్లు చెడు ఈదులు మొత్తం ఆయిల్ ఫుడ్ తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న విధానం. కానీ దానికి నిదర్శనం మరొక ఆలోచన ముందుకు అడుగు వేసి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఖాళీగా ఉండకుండా అదేవిధంగా చిన్న ఒక చిట్కాతో జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రతి సెంటర్లో ఫ్రూట్స్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. ఇంట్లోనే ఫ్రూట్స్ ప్రతి ఒక్క ఐటెం యాపిల్ కానివచ్చు, జామకాయ కానివచ్చు, ఆరోగ్యానికి ఏదైతే అవసరపడుతుందో వాటిని నీట్గా కట్ చేసుకొని ఒక బాక్సులో పద్ధతిగా తీసుకొచ్చి రోడ్లపై అమ్ముతున్న పరిస్థితి. ఈరోజు ఇక్కడ విఆర్సీ దగ్గర మనం ఉన్నాము. విఆర్సీ దగ్గర కూడా ఈ ఫ్రూట్స్ అనేది పెట్టినారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మాకు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చారు, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, దీనివల్ల ఉపయోగాలు ఏంది ప్రజలకి ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళకి చెప్పండి. నేను ఎన్టీఆర్ నగర్ నుంచి వస్తున్నాను సార్. పావని నా పేరు. ఎన్టీఆర్ నగర్ నుంచి వస్తున్నాను. నేను ఇన్స్టాలో చూశాను, కొంచెం ఏదో మనీ నాకు ప్రాబ్లం లేకుండా ఉంటుందని నేను ట్రై చేశాను. బాగానే సేల్ అవుతుంది. రోజుకి 50 బాటిల్స్ అట్లా తెస్తున్నాను. ఇక్కడే పెడుతుంది 15 రోజుల నుంచి. అందరూ తీసుకుంటున్నారు, మంచి ఫుడ్ కూడా అంటున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే దీంట్లో మరొక విషయం మనం మాట్లాడుకోవచ్చు. మొబైల్ ఫోన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి ఈరోజు వేరే విధంగా వాడుకోవడం కంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి ఇలాంటి ఒక్కగా తను బాధ్యతలు తీసుకొని చేస్తున్నారంటే ఇంకా ప్రజలు ఇంకా ఇటువంటి ఆదర్శంగా తీసుకొని మరికొన్ని విషయాల్లో ముందుకు పోవాలి. అదేవిధంగా మీరు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు వీటిలన్నిటికీ స్కూల్ సమయాలు కానీ మీరు ఎలా టైం తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు? సార్ 4 గంటలకు లేస్తాను. పాప బాబు అందరూ హెల్ప్ చేస్తారు నాకు. ఇంట్లో తీసుకొచ్చి మా ఆయన కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు ఇక్కడ. కానీ బాగానే ఉంది. ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంది. ఇది తక్కువ బడ్జెట్తో చేస్తున్నాను కాబట్టి మనీ ప్రాబ్లం కూడా లేకుండా ఉంది సార్. అయితే ఉదయం 7:30 నుంచి 10 దాకా పెట్టుకుంటాను. మనీ ప్రాబ్లం లేదు. ఇన్స్టాగ్రామ్ వల్ల కొంచెం నేనైతే బాగా ఇంప్రూవ్ అయ్యాను సార్. ఆడవాళ్ళు ఇంట్లో కొంచెం ఖాళీగా ఉండకుండా కొంచెం ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఈరోజు 9 టీవీ వాళ్ళతో నాకు కొంచెం భయంగా ఉంది, కానీ వాళ్ళు నాకు ఈరోజు కొత్తగా నేను మాట్లాడడం. 9 టీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ బిజినెస్ కొంచెం నన్ను డెవలప్ చేస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. విఆర్సీ దగ్గర ఉంటుందండి ఈ ఫ్రూట్స్. అందరూ వచ్చి నన్ను కొంచెం ముందుకి నడిపించాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడికి వచ్చి అందరూ తీసుకోండి విఆర్సీ దగ్గర. అందరికి థ్యాంక్స్ అండి. ఇది హెల్దీ ఫుడ్ హెల్దీ లైఫ్ అనే దాంట్లో భాగంగా ఇంట్లో ప్రతి ఒక్క స్త్రీలు కానివచ్చు వాళ్ళందరూ ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇంట్లోకి అర్జెంట్ మనీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. దానికి సంబంధించి మనతో కూడా ఒక చేతికి ఇచ్చేందుకు ముందడుగు వేస్తున్న ఆడవాళ్ళు ఇంకొద్దిగా ముందడుగు వేయాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో అభిషేక్, 9 టీవీ నెల్లూరు నుంచి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియామకమైన వేలూరు మహేష్ గారికి శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు.